అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానము అందరు కలిసి చెప్పుకుందాం. నిర్మయ కాండము 23వ అధ్యాయము 25వ వచనం రెండో మాట. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎంతో గొప్పగా మనతోని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఉదయకాల సమయంలో ఎవరైతే ఏ విషయంలో సమస్యలో రోగంలో పడిన స్థితిలో ఉన్నారో అయితే భయపడకండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీ మధ్య నుండి ఈ రోగులన్నిటి నుండి తొలగించదను అని. మా మధ్యను దేవుడు ఉంటూ మా అన్ని పరిస్థితుల నుండి దేవుడు తొలగిస్తాడు. ఈ కాల సమయంలో ఈ వాగ్దానం ఉంటున్న మీరందరి జీవితంలో ఏ విషయంలో అయితే రోగములని సమస్యలని ఏ విషయంలో అయితే మీరు దిగులు పడుతున్నారో అయితే అటువంటి పరిస్థితి నుండి దేవుడు తొలగించేవాడు. ఇదే కాల సమయంలో ఈ వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు మన మధ్య నుండి మన పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపించి దేవుడు మన అందరినీ చేసే దేవుడు. ఆమేన్. వాగ్దానం ద్వారా దేవుడు మన అందరి జీవితంలో దేవుడు ఆశీర్వదించి జీవించి నడిపించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవ వాగ్దానం ద్వారా మాట్లాడినవు తండ్రి. నేను నీ మధ్య నుండి నీ రోగం అన్నిటి నుండి నేను విడిపించేదనని దేవా, ఎవరైతే ఏ పరిస్థితిలో సమస్యలు రోగంలో కష్టంలో బాధలు ఉన్నారు ప్రభా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వాళ్ళందరి జీవితంలో ప్రభా ప్రతి ఒక్క సమస్యలు తీసివేస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో వాగ్దానం ఇచ్చిన దేవాని వాగ్దానము నెరవేర్చువాడ దేవుడు నీవు కదా తండ్రి. అవును ప్రభా, ఈ వాగ్దానము ఎవరైతే చూసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం ఆశీర్వదించి జీవించి నెరవేరుస్తావని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉదయకాల సమయంలో వాగ్దానం వింటూ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వాగ్దానం వింటున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ బంధువులు కొన్ని స్నేహితులు ఈ వాగ్దానం షేర్ చేయండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్. అందరికీ